నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభకు పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. నీట్ సహా పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు, నిరసనలతో ఉభయ సభలు వాయిదా. పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్. ఆందోళనల వంకతో పోలీసుల దాడిని సమర్థించలేమన్న సీజేఐ. నీట్ నిరసనల్లో లాఠీచార్జ్ బిల్పై విచారణ రేపటికి వాయిదా. నీట్ ఎగ్జామ్స్ ఆన్లైన్ విధానంపై కమిటీ సూచనలు పరిశీలిస్తాం. డేటాబేస్ భద్రత, అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. 1900 కోట్లు బీమా బకాయిల విడుదలకు కేంద్రం ఆమోదం. రైతులకు సకాలంలో ప్రయోజనాలు అందిస్తున్నామన్న అచ్చెన్న. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పెద్ద పులి సంచారం, పాదముద్రలు గుర్తింపు, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అమెరికాతో పరోక్షంగా చర్చలు జరుపుతున్నామన్న ఇరాన్, మధ్యవర్తులుగా ఖతార్, పాకిస్తాన్ ఉన్నట్లు వెల్లడి.